మనం ఆయనను కళ్ళతో చూడలేము, కానీ దేవుడు కనిపించినా దేవుడు కనిపించకపోయినా మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. ఎంతో కాలం పాటు ప్రజలు ఇలా అనుకున్నారు, దేవుడు కనిపించనే లేదు, ఆయన గొంతు వినిపించలే లేదు, ఆయన నిజంగా ఉన్నారా? కానీ ఓ రోజు దేవుడు తన మాటను మనుషులకు వినిపించాడు. నజరేతు అనే చిన్న పట్టణంలో దేవునికి భయపడే, వినయంతో ఉండే ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు మరియా. ఆమె యోసేపు అను నీతిమంతులతో ప్రదానం చేయబడినది. వారు చిన్నతనం నుండే దేవుని వాక్యమును, మెస్సయ్య గురించిన ప్రవచనాలను ఎరిగిన వారు. యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతని పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలం దావీదు సింహాసనమును, రాజ్యమును నియమించి న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడైన రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును.